గౌరీనాళ్ళ ప్రతిష్ట జరగబోతుంది. కాసేపట్ల మన యాగశాల నుంచి బయలుదేరదాం. ఈ సమయంలో ఊళ్ళో నుంచి ఎవరు బయటికి వెళ్ళడం కానీ బయట నుంచి ఎవరు లోపలికి రావడం కానీ జరగకూడదు. ముఖ్యంగా తూర్పు వైపుగా నుంచి లోపలికి గౌరీనాళ్ళ ప్రతిష్ట మొదలవుతుంది. కావున తూర్పు వైపు గౌరికి కాపలా ఉండడానికి వాళ్ళని పంపించవలసిందిగా కమిటీ వారికి తెలియజేస్తున్నాం. అలాగే కమిటీ సభ్యులు, గ్రామాల్లోని కుర్రవాళ్ళు అందరూ లోపల తీసుకొని త్వరగా యాగశాల దగ్గరికి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం.
మాటే సొంతం ఇది యువతకు మంత్రం ఇది మాటే సొంతం అలాగే గ్రామ ప్రజలకు అందరికీ కూడా నమస్సమాంజలి తెలుపుకుంటూ మరి రేపు జరగబోవు ధ్వజస్తంభ ప్రతిష్ట అలాగే బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమానికి మరి ఈ ఊరు ఆడపడుచులు ఎంతమంది ఆశించిన మరి దేవస్థానం కమిటీ వారికి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సమాంజలి అర్పించుకుంటూ చివరి ఐటెంగా నాట్యానికి ఎలవేలిపోయినటువంటి నటరాజస్వామి స్మరించుకుంటూ కూచిపూడి అంశంతో నమశివాయితే అంటూ ముందుకు వస్తున్నారండి ఆమని సిస్టర్స్. మరి ఇప్పుడు ఇందులో పాల్గొన్న కళాకారులను మీకు పరిచయం చేస్తాను. మరి అవలిగడ్డ వాస్తవ్యులు మరి డ్యాన్స్ మాస్టర్ అయినటువంటి అనిల్, మరి ఇతను కూచిపూడి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ సిద్ధాంత కళాక్షేత్రంలో ఎంఏ ఎగ్జామ్స్ ఈ రోజు రాసి మరి ఇలా ప్రోగ్రాం ఉంది అనగానే మరి మన మీద ఉన్న ప్రేమతో మన ముందుకు వచ్చి తన యొక్క కళా ప్రదర్శించి మన అందరినీ కూడా ఆహ్లాదపరిచినందుకు తనకి మన గ్రామం తరపున హృదయపూర్వక నమస్సమాంజలి అర్పించుకుంటూ అలాగే డాన్స్ మాస్టర్ ప్రసాద్, ఇతను మీకు పరిచయమేనండి. గత 5-6 సార్లన్నా సరే ఈ గ్రామంలో మా యొక్క బృందంతో ప్రదర్శన చేశాను. మరి డ్యాన్స్ మాస్టర్ ప్రసాద్ పుణ్యభూమి నాదేశం నమో నమామిలో మరి ఖడ్గబ్రహ్మణగా, శివాజీగా అలాగే అనేక అంశాలతో మీ ముందుకు వచ్చారండి డ్యాన్స్ మాస్టర్ ప్రసాద్. ఇతను కూడా ఈరోజు కూచిపూడి గ్రామంలో ఎంఏ ఎగ్జామ్స్ రాసి మన ముందుకు వచ్చారండి. అలాగే మా పెద్దమ్మాయి చావలి ఆమని, మరి ఈ పాప కూడా విజయవాడ గ్రామంలో శారదా కాలేజీలో బీకామ్ కంప్యూటర్స్ సెకండ్ ఇయర్ చదువుతుందండి. మన నాట్యం, మన సంస్కృతి, మన సాంప్రదాయం గురించి గత 7 సంవత్సరములుగా కూచిపూడి గ్రామంలోనే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ సిద్ధాంత కళాక్షేత్రంలోనే ఫ్యామిలీని అక్కడే ఉంచి మరి యొక్క కూచిపూడి నాట్యాన్ని మా పిల్లల ముగ్గురికి కూడా నేర్పించానండి. మరి నేను మీ అందరికీ తెలిసే ఉంటాను, అల్లూరు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హెడ్ క్యాషియర్గా పనిచేస్తాను. మరి ఈ పాప కూచిపూడి సర్టిఫికేట్ కోర్స్ 4 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సులో డిస్టెన్స్లోను, అలాగే కూచిపూడి యక్షగానం డిప్లొమా కోర్సు 2 ఇయర్స్లోను, అలాగే యక్షగానం 1 ఇయర్ డిస్టెన్స్లోను పాస్ అయ్యి మరి రీసెంట్గా దూరదర్శన్ వాళ్ళు బీగ్రేడ్ ఆర్టిస్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి ఈ పాపకి. అలాగే మా రెండో అమ్మాయి చావలి మౌనిక, ఈ పాప కూడా కూచిపూడి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ సిద్ధాంత కళాక్షేత్రంలో సర్టిఫికేట్ కోర్సు 4 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి మరి విజయవాడలో శ్రీమేధ బిలో మరి ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి సిపిటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుందండి ఈ పాప కూడా. మరి మా అన్నయ్య గారు అమ్మాయి పొన్నూరు దుర్గా అనూష, ఈ పాప కూడా కూచిపూడి గ్రామంలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ సిద్ధాంత కళాక్షేత్రంలో కూచిపూడి 4 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తూ కూడా, ఎందుకంటే రేపు ఎల్లుండి సెలవు కాబట్టి బాబాయ్ మరి ఈ ప్రోగ్రామ్ నేను కూడా వస్తానని చెప్పి మరి మీ ముందుకు వచ్చిందండి. మరి సోమవారం నాడు కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉండి కూడా, ఎందుకంటే మన నాట్యం అనేది, మన సంస్కృతి అనేది ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. మరి ఆ పాప వచ్చినందుకు కూడా మన గ్రామం తరఫున హృదయపూర్వక నమస్కారాలు అర్పించుకుంటూ మరి ఆమని నృత్య కళానిలయం అనేది ఇన్స్టిట్యూట్ స్థాపించి విజయవాడ గ్రామంలో మరి ఇప్పటికి ఒక 10 మంది విద్యార్థులకి విద్య నేర్పుతూ తన స్టూడెంట్ కూడా తీసుకొచ్చిన మా ఆమని యొక్క స్టూడెంట్ కౌస్తుభ చేయరమ్మ,
మరి ఈ పాప కూడా విజయవాడ గ్రామంలో ఉంటూ, ఎందుకంటే ఫస్ట్ కావాల్సిందండి పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉండాలండి, తల్లిదండ్రులకు అనేది ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలండి. మరి వాళ్ళ అమ్మగారు కూడా ఈరోజు తన పాపతో వచ్చింది అంటే ఎందుకంటే ఎంతో శ్రమతో కూడుకున్న పనండి ఇలాంటి కార్యక్రమం చేయాలంటే. వాళ్ళ అమ్మగారిని కూడా స్టేజ్ మీద రావాల్సిన కోరుతున్నాను. అలాగే మా మూడో అమ్మాయి చావలి భవ్యశ్రీ, మరి ఈ పాప కూడా కొచ్చిపూడి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ సిద్ధేంద్ర కళాక్షేత్రంలో ఈ సంవత్సరం 4 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సు రాస్తోందండి ఈ సంవత్సరం. అట్లాగే మరి చిత్తర పిడుగు అందరికన్నా చిన్నదండి మా మేనగోడలో రామ్మా, ఇందాక నుంచి చూస్తుందండి మావయ్య ఏంటని పరిచయం చేయట్లేదు ఏంటేనని. మరి గుడివాడలో వీళ్ళు అక్కా చెల్లెలండి, ఎప్పుడు కూడా ఇంతవరకు కూడా విడిగా రావడం అనేది లేదండి, ఎప్పుడు వస్తే అక్కా చెల్లెలు వచ్చేవాళ్ళండి. మరి వీళ్ళ అక్కకి కూడా 10th క్లాస్ ఈ సంవత్సరం చదువుతోందండి. మరి అలాంటి ఎగ్జామ్స్ ఉండడం వల్ల తను రాలేకపోయింది, తన చెల్లి వచ్చిందండి దివ్యశ్రీ అండి. ఈ పాప కూడా మరి గుడివాడి గ్రామం నుంచి వచ్చిందండి. అలాగే ఎందుకంటే ఇలాంటి కళని బ్రతికించడం అనేది చాలా కష్టమైంది. మరి ఎందుకంటే ఇప్పటికైనా సరే అందరూ కూడా తల్లిదండ్రులు కూడా వారి పిల్లలకి ఈ యొక్క నాట్యాన్ని నేర్పించమని మనసావాచ కోరుకుంటూ, మరి ఈరోజు ఇక్కడ ఉన్న మా సెంట్రల్ ఎయిడ్స్ కస్టమర్స్ అందరికి కూడా తెలుసండి నేను, ఎందుకంటే ఎంతో శ్రమతో మీ ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమం చేసినందుకు, మీరందరూ వచ్చి చూసినందుకు కూడా మాకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన దేవస్థానం కమిటీ వారికి, మరి గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా సరస్సు వంచి నమస్సమాంజలి తెలుపుకుంటూ తదుపరి అంశముగా మరి నమస్సవాయితే అనే అంశంతో ఈ యొక్క మరి తప్పండి, ఎందుకంటే ఇది మన దేవస్థానం దేవుడి కార్యక్రమం అండి, మనం చేసుకునేది తప్పండి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ నాట్యానికి ఎలవేలిపోయినటువంటి నటరాజ స్వామిని స్మరించుకుంటూ నమస్సవాయితే అంటూ మీ ముందుకు వస్తుందంటే బృందం మొత్తం కూడా. గ్రామంలో ఉన్న కుర్రాళ్ళు అందరూ వచ్చారు ఇక్కడికి, తొందరగా రావాలి. తొందరగా కార్యకర్తలు గ్రామ ప్రజలు ఇద్దరు కూడా రావాలి తొందరగా. కార్యకర్తలు గ్రామ ప్రజలు రావాలి తొందరగా.